ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత సంజయుడు చెప్పినటువంటి వివరణతో ఆరంభమవుతుంది. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. అందులో 2వ శ్లోకం సంజయుడు ధృతరాష్ట్రుడితోటి ఇట్లా చెప్తున్నాడట. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, పాండవులు కౌరవులు కూడా యుద్ధానికి తగ్గ వ్యూహాలు రచించుకున్నారు. పాండవుల సేన చాలా క్రమశిక్షణ కలిగినటువంటి సేన, బుద్ధిమంతులు కూడా, కాస్త ముందు చూపు ఉన్నవాళ్ళు. కానీ కౌరవ సేనలో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ అనేదానికి ఇమిడిన వారెవ్వరూ కారు. ఎందుకనంటే అందులో మొత్తం ప్రపంచంలో అన్ని మూలల నుంచి వచ్చినటువంటి రాజులందరూ ఉండడం చేత వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి, నాకు తగ్గట్టుగా నేనుంటా అని అనుకుంటూ ఎవరి మానాన వాడు బ్రతికేవాళ్లే. నిజానికి యుద్ధం అనేది అలా ఉంటే ఎట్లా జరుగుతుంది కనుక? ఎన్ని దేశాలకు సంబంధించినటువంటి సేన ఒక చోట చేరినప్పటికీ వాటన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో నడిపేటటువంటి వాడు ఒకడే సర్వసేన అని ఉండాలి. ఆయన చెప్పినట్టు మిగతా వాళ్ళంతా వినాలి కూడా. కానీ కౌరవ సేనలో అలా వినేటటువంటి అలవాటు పెద్దగా ఉన్నట్లేదు. కొంచెం స్వతంత్రత బుద్ధి అందరికీ ఎక్కువే. కానీ పాండవ సేనలో అలా కాదు. అక్కడ ఉండేటటువంటి సేనాని, సర్వసేనాని ధృష్టద్యుమ్నుడు. ఆయన శ్రీకృష్ణుడి ఆజ్ఞని పాటించేటటువంటి వ్యక్తి కావడం చేత ఆ సేనలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా వీరేది ఆదేశిస్తే దానికి తగ్గట్టుగా తూచా తప్పకుండా పాటిస్తారు. కౌరవ సేనకి సర్వసైన్యాధ్యక్షుడు భీష్మ పితామహుడు కావటానికి యోగ్యుడే, బుద్ధిమంతుడు, మహానుభావుడు, తిరుగులేని పరాక్రమం కలిగినవాడు. కానీ మరి మిగతా వాళ్ళంతా మాటలు వినాలి కదా. కావడానికైతే కౌరవ సేన 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. పాండవ సేన 7 అక్షౌహిణీలే. అయినప్పటికీ కూడా వీరికి ఉండేటటువంటి ఆ వ్యూహ రచన సామర్థ్యం చేత చూచే కౌరవులకి ఇదేదో తమ సేన కంటే మించిపోయిన పెద్ద సేన అని అనిపించింది. వ్యూహాలని అంటారు. వ్యూహాలంటే సేనని నిలబెట్టేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఆకృతిలో నిలబెడతారు. మనందరికీ ఈ వ్యూహాల్లో ఒక పేరు బాగా పరిచయం, అభిమన్యుణ్ణి ఇరికించినటువంటి పద్మవ్యూహము. ఈ పేరు మనం వినుంటాం. ఈ పద్మవ్యూహం లాగానే ఇంకా చాలా రకాల వ్యూహాలు కూడా ఉంటాయన్నమాట. గరుడ వ్యూహము అని అంటారంటే గరుడ పక్షిలాగా రెక్కలు విప్పి ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉండేది గరుడ వ్యూహం అంటారు. సూచీ వ్యూహము అని అంటారు. అంటే ఒక సూది వదిలితే వెళ్ళి ఎలాగైతే పొడుచుకుంటుందో అలా వెళ్ళడానికి సిద్ధంగా ఉండే సూచీ వ్యూహం అంటారు. ఆయా ఆకృతి విశేషాన్ని బట్టి వీళ్ళు ఏం చేయదలుచుకుంటున్నారు, ఎట్లా యుద్ధం చేయదలుచుకుంటున్నారు అనేటటువంటిది వారి యొక్క పథకాలు, వాటిని వ్యూహాలు అంటారు. స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీస్ మనకి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. పాండవులు బుద్ధిమంతులు కావడం చేత తక్కువ మందే ఉన్నప్పటికీ వారి యొక్క సేనా రచన, ఆ వ్యూహ రచన చూసేవారికి అమ్మో ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా ఉందో అన్నట్టుగా అనిపిస్తోంది.
కౌరవుల వ్యూహ రచన అంత సమర్థవంతంగా లేదు అన్నట్టు అనిపిస్తుంది ఈ మాట మనం వినగానే. అది వాస్తవం. అందుకోసమనే అసలు ఒక్కసారి కౌరవ సేన పాండవ సేనని చూడగానే భయపడిపోయింది. ఇది సంజయుడి మాటలు ఎంత అందంగా తెలుస్తుందో. సంస్కృత భాషకు ఉండేటిన గొప్పతనం అది. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భావాన్ని మనకు అందిస్తుంది. ఇప్పుడు పెద్ద ఏ భాష అయితేనేమిటండి అని అంటారు. నో, ఆ భాషలో ఉండేటటువంటి ఆ అందం ఆ అక్షరాల్లో వస్తుంది. తు అనే ఒక అక్షరం చాలా అద్భుతమైనటువంటి అక్షరం. ఈ తు అనేది ఏ పదానికి తర్వాత వస్తే ఆ పదం దగ్గరించి ప్రకరణం మారిపోయింది అని అర్థం అంటుంది మనకి అమరకోశం. తు అంత, అధ ఆది. అధ అనే పదం ఎక్కడి నుంచి ఆరంభం అవుతుందో అక్కడి నుంచి పూర్వపు ప్రకరణంతో సంబంధం లేకుండా ప్రకరణం సాగుతుంది. అలాగే తు అనేటటువంటిది ఏ పదానికి చేరి ఉంటుందో ఆ పదాన్ని పూర్వ ప్రకరణంలోంచి విడదీసేస్తుంది అని అర్థం అన్నాడు. అసలు సంజయుడు చెప్పడం ప్రారంభించగానే దృష్ట్వా తు, చూడగానే అంటే అయిపోయింది. చూడడం ఏమిటి, వెంటనే పాపం భయపడిపోయాడు దుర్యోధనుడు అన్నట్టుగా చెప్పాడైనా. ఏమని, దేన్ని చూశాడైనా? పాండవానీకం, పాండవులు ఏర్పరిచినటువంటి ఆ సేననంతటిని చూడగానే ఏమైంది, ఎలా ఉంది? వ్యూఢం, రకరకాలైనటువంటి ఆకృతులలో అదంతా అమర్చి పెట్టడం చేత దుర్యోధనస్తదా. అప్పుడు ఏం చేశాడు తెలుసునా మీ దుర్యోధనుడు అని అడుగుతున్నాడు సంజయుడు. ఏం చేశాడు? ఆచార్యముపసంగమ్య, తన చోటుని వదిలి గురువు గారి దగ్గరికి పరుగుని చేరెను. ఆ పదం ఎంత అందంగా ఉండొచ్చు. ఆచార్యముపసంగమ్య, వెంటనే పరుగులంకించుకొనెను గురువు గారి దగ్గరికి. అంటే గురువుని ఆశ్రయించాను. గురువుని ఆశ్రయించడం మంచిదే, కానీ ఆశ్రయించేటప్పుడు ఎట్లా ఆశ్రయించాలి? వినీతవేషో ప్రవేష్టవ్య, వినీతవేషేణ ప్రవేష్టవ్యా ఆశ్రమపదాని నామ. ప్రవేష్టవ్యాని ఆశ్రమపదాని నామ అంటాడు కాళిదాస మహాకవి. అంటే పెద్దలుండే చోటికి మనం ప్రవేశించేటప్పుడు వినయంతో ప్రవేశించాలి. గర్వంగాను పెద్ద నా అంతా వాళ్ళు లేడన్నట్టుగా వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. కానీ మీ పిల్లవాడు అట్లా లేడయా, రాజా వచనమబ్రవీత్. రాజా అంటాడు. అసలు ఆయన పేరు కూడా చెప్పలా. ఆయన ఏమనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను రారాజుని. దుర్యోధనుడికి అట్లా పిలిస్తేనే చాలా ఇష్టంటండి. రారాజు అని పిలిస్తేనే ఆయనకి ఇష్టం. ఆయన ఇష్టం సంగతి అలా పక్కన పెట్టండి. అసలు ఈయనకి తన కొడుకుని అట్లా పిలిస్తేనే ఈయనకి ఇష్టం. నిజానికి రాజు ఇప్పటికీ కూడా ధృతరాష్ట్రుడే. దుర్యోధనుడికి పట్టాభిషేకం చేసి ఈయనే ఇహపైన రారాజు అని డిక్లేర్ చేయలా. ఆయనే తనను తాను డిక్లేర్ చేసేసుకుని చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసేస్తూ, అందులో భాగంగానే కర్ణుడు వచ్చినప్పుడు అంగదేశానికి ఇతన్ని నేను రాజుగా చేస్తున్నాను తనే ప్రకటించేశాడే. అలా ఏం అధికారం ఉందని ప్రకటించడానికి? కానీ పుత్రవాత్సల్యం ధృతరాష్ట్రుడికి, అతనికి మొత్తం పూర్తిగా కంటిని మనస్సుని బుద్ధిని కప్పేసి ఉంచింది ఒక శిశువుని మావి కప్పినట్టుగా. అందుచేత అతనికి ఇంక మరేమీ లేదు. ఆయన ఏమంటే అదే. ఏమైనా గట్టిగా అంటే అయితే నేను ప్రాణం తీసేసుకుంటాను అని దుర్యోధనుడు అనేటప్పటికీ పాపం తండ్రికి పుత్రవాత్సల్యం అధికం కావడం చేత భయపడిపోయి ఒరే నాయన సర్లే అలాగే కానీ అని అనేస్తుండేవాడు. ఇతనికి ఎప్పుడు మనసులో కోరికుండేది మావాడు రారాజు అవ్వాలి అని. అంచేత అలా పిలిస్తేనే ఇతనికి కూడా ఇష్టం కనుకనే సంజయుడు వచ్చి చెప్తున్నాడు,
నువ్వు రారాజు రారాజు అని అనుకుంటున్నావే, నీ మాట విని నీ భావం తెలిసి తనని కూడా నేను మహారాజుని అని విర్రవీగుతున్నాడే, అట్లాంటి నీ కుమారుడు దుర్యోధనుడు ఆచార్యముపసంగమ్య గురువు సన్నిధానానికి వెళ్ళాడు. గురువుగారు ద్రోణాచార్యుల వారు. పాండవులకి కౌరవులకి ఇరువురికి కూడా శస్త్ర విద్య నేర్పినటువంటి మహనీయుడు ద్రోణాచార్యుడే. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైనా జీవితంలో మనిషికి కష్టం కలిగితే, ఎప్పుడైనా మనిషికి జీవితంలో విషాదం ఏర్పడితే, మనిషికి ఎప్పుడైనా జీవితంలో భయం కలిగితే, సంశయం ఏర్పడితే, ఆ సంశయాన్నో భయాన్నో దుఃఖాన్నో విషాదాన్నో తొలగించుకోవడం కోసం ఆచార్య సన్నిధికి చేరాలి. ఇది నియమం. కానీ ఆచార్య సన్నిధికి చేరాల్సిన క్రమం ఒకటి ఉంది. స గురుమేవాభిగచ్చేత్ వేదం చెప్పింది మనకి. గురువు సన్నిధానానికి వెళ్ళాలి. కానీ ఎట్లా వెళ్ళాలి? నిర్వేదము కలిగి వెళ్ళాలి. మనసులో ఒక రకమైన తపన కలిగి వెళ్ళాలి. వినీతుడై వెళ్ళాలి. కానీ రాజా వచనమబ్రవీత్, ఇతను తనని రాజుగా భావించుకుంటూ గర్వంతో వెళ్ళాడిన. సరే, వెళ్ళి ఏం చేశాడు అతను? ఏం చేశాడో చెప్తున్నాడు. నిజానికి అప్పుడు మాట్లాడింది దుర్యోధనుడు మాట్లాడాడు. కానీ మనకి ఏ భగవద్గీత గ్రంథంలోనూ కూడా మిగతా వాళ్ళ ఉవాచలు ఉంటాయి, కానీ సుయోధనుడు మాట్లాడినటువంటి దుర్యోధనుడు మాట్లాడినటువంటి మాటలకి పైన దుర్యోధన ఉవాచ అని పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే కొంతమంది పేర్లు తలవడం కూడా మంచిది కాదండి. కొంతమంది పేర్లు మర్యాదతోటి గౌరవంతో చెప్పరు. కొంతమంది పేర్లు భయంతో చెప్పరు. కొంతమంది పేర్లు చెబితే వాడి దోషాలు ఎక్కడ తనకు అంటుకుంటాయో అని చెప్పరండి. దుర్యోధనుడి పేరు చెబితే అతడి దౌష్ట్యం, అతడిలో ఉండే చెడు ప్రవృత్తి మన నాల్కకి ఎక్కడ అంటుకుంటుందో అని భయంతో ఆయన పేరు కూడా చెప్పరు. అందుకే మనకి ఈ గ్రంథంలో ఫలానా వాడి ఉవాచ అనేటువంటిది మనకి దీంట్లో కనిపించదు. కావటానికైతే 3వ శ్లోకం దగ్గర నుంచి మనకి ఆరంభం చేస్తే పశ్యేతాం పాండుపుత్రాణం అని సాగించేటువంటి శ్లోకం దుర్యోధనుడు మాట్లాడింది. ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారిని సేవించి గురువుగారితోటి మాట్లాడుతున్నాడు. పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఈ శ్లోకంలో మామూలుగా మనకి పైన కనిపించే అర్థం ఒక రకంగా ఉంటుంది. కానీ ప్రతి పదము కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థించడం మానేసి, పోని తన సంశయం చెప్పడం మానేసి, ఆయనని ఎత్తి పొడుస్తూ పలికేటటువంటి పలుకులుగా కనిపిస్తాయి. మొట్టమొదట పశ్య పదాలు చూస్తే సామాన్యంగానే అనిపిస్తాయి, మామూలుగా చెప్తున్నట్టుగా అనిపిస్తాయి. ఏతాం చముం ఆచార్య మహతీం పశ్య. గురువుగారు, ఇది ఎంత గొప్ప సేనగా ఉందో చూడొక్కసారి. ఎలా ఉంది ఇది? వ్యూఢాం ద్రుపదపుత్రేణ, ద్రుపదుడి యొక్క కుమారుడు ఏర్పరిచినటువంటి వ్యూహం ఇది. ఎంత బాగుందో కదా, ఎంత చక్కగా ఉందో చూడవయా. ద్రుపదపుత్రుడు ధృష్టద్యుమ్నుడు అనేటటువంటి మహనీయుడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యూహం ఇది. ఎవడతడు? తవ శిష్యేణ, ఆయన కూడా నీ శిష్యుడే. ధీమత, చాలా గొప్ప తెలివైనవాడు. అందుకే చూడు ఎంత బాగా ఏర్పాటు చేశాడో. ఇది శ్లోకంలో మనకి పైన కనిపించే అర్థం. కానీ అంతటితోటే అతను ఊరుకోలే. ఇందులో ఒక్కొక్క మాట ఒక్కొక్క పోటు పొడుస్తున్నాడు గురువుగారిని. నిజానికి గురువుగారి ఆశీస్సులు అందుకోవాల్సిన సమయంలో
ఆక్షేపించి గురువుగారి మనస్సుని క్లేశపరచడం తప్పు. కానీ దుర్యోధనుడు ఆ పని చేస్తున్నాడు అక్కడ. ఎలా దాన్ని తెలుసుకుందాం క్రమంగా. జై శ్రీమన్నారాయణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.